నాకు బాగా గుర్తుంది రామకృష్ణ పరమహంస చివరి రోజుల్లో గొంతులో వ్రణం వచ్చి క్యాన్సర్ టైప్ ఆఫ్ ఇది ఆయనకి వచ్చి మాట్లాడలేని సందర్భం వచ్చిందట. అట్లా మంచం మీద ఉండేవాడట. నోట్లో భోజనం కూడా వెళ్ళేది కాదట, అంటే మెతుకులు బయటకు వచ్చేదట. ఈ వాజ్ లైక్ వెరీ వెరీ పెయిన్డ్ సమ్ టైమ్ అండ్ ఇట్ వాస్ రికార్డెడ్ ఇన్ దట్ వే, ఐ హర్డ్ ఇన్ దట్ వే. వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళట, అమ్మా అట్లా. అప్పుడు అమ్మవారు ఆయనకి ఏమిటి నీ ప్రాబ్లం అంటే, అట్లంటే ఏం తొందర లేదు రామకృష్ణ, నేను కోట్ల మంది గొంతుకులతో తింటున్నానులే, నీ ఒక్క గొంతుతో తినకపోతే ఏమైంది అని చెప్పిందట అమ్మవారు. అంటే ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీబడి. నిజంగా ఆ సూత్రాన్ని ఇక్కడ మనం తీసుకుంటే ప్రతి ఎన్జిఓలో సహాయం జరుగుతోంది. కొన్ని ఎన్జిఓలకి వనరులు ఉండవు, కొన్ని ఎన్జిఓస్కి ఆలోచన ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఆదర్శం ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి సాంకేతికత ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి వాలంటీర్లు ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఎట్లా పోవాలో తెలియదు, కొన్ని ఎన్జిఓస్కి ఏం చేయాలో తెలియదు. ఇలా ఆ ఎన్జిఓస్తో మనం ప్రయాణం చేసి వాడిలో ఉన్న వీక్నెస్ని మన స్ట్రెంగ్త్గా మార్చగలిగే స్థాయిలో పనిచేస్తే ఒక ఎన్జిఓ ద్వారా జీవితాంతం నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకో మంచి పని జరుగుతుందా లేదా?